అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమం, ఆ తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎన్ఆర్ఐ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు డాక్టర్ శైలా తాళ్ళూరి ఏపీ క్యాబినెట్లోని ఓ మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ నేరుగా మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి క్లీన్ అప్ యువర్ క్యాబినెట్ బ్రో అని పోస్ట్ పెట్టడం రాజకీయంగా కలకలం రేపుతోంది. అసలు ఆ పోస్ట్లో ఏముంది? డాక్టర్ శైలా తాళ్ళూరి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్లో క్యాబినెట్లోని ఓ మంత్రి తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఫోన్లో లోకేష్కు చెప్పానని, అవసరమైతే ఆధారాలు కూడా అందిస్తానని ఆమె పేర్కొన్నారు. తమ సంస్థ బృందంతో కలుస్తామని చెప్పినా బృందంగా వద్దని, ఒంటరిగా కాఫీ షాప్కు రావాలని మంత్రి కోరారని శైలా ఆరోపించారు. తాను నిరాకరించానని, అనంతరం అసభ్యకరమైన సందేశాలు వచ్చాయని కూడా పోస్ట్లో పేర్కొన్నారు. ఈ ఆరోపణలు స్వతంత్రంగా ఇంకా నిర్ధారించబడలేదు. తన వద్ద చాట్ హిస్టరీ, స్క్రీన్ షాట్లు ఉన్నాయని, ప్రభుత్వం లేదా పార్టీ అధికారికంగా విచారణ జరిపితే వాటిని అందిస్తానని శైలా ప్రకటించారు. సంబంధిత మంత్రి ఫోన్కు పరిశీలించిన వాస్తవాలు బయటపడతాయని ఆమె వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో ఎవరా మంత్రి అనే చర్చ మొదలైంది. అయితే ఇప్పటి వరకు శైలా తాళ్ళూరి బహిరంగంగా ఆ మంత్రి పేరుని ఇంకా వెల్లడించలేదు. టీడీపీ స్పందిస్తుందా? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ నుంచి అధికారిక స్పందన అయితే రాలేదు. ఆరోపణలు తీవ్రమైనవే కావడంతో విచారణ జరపాలనే అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. మంత్రిపై వచ్చిన ఆరోపణలు నిజమేనా? ఆధారాలు బయటకొస్తాయా? ప్రభుత్వం లేదా పార్టీ దీనిపై స్పందిస్తుందా? విచారణకు ఆదేశాలుంటాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.